ఇట్స్ మేఘ్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు తెలిసిన కొన్ని టిప్స్ షేర్ చేస్తాను. సో వీసా ఇంటర్వ్యూ మనకి ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఇమిగ్రేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మనకి వీసా ఒకసారి అప్రూవ్ అయిపోయినాక అయిపోయింది, నన్ను ఎవరు ఆపలేరు, నేను యూఎస్కి వెళ్ళిపోతా అంటే కాదు. ఇక్కడ ఇమిగ్రేషన్ లో సిబిపి ఆఫీసర్స్ మనల్ని మళ్ళీ ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా చేస్తారనమాట. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సిబిపి ఆఫీసర్ అంటే కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అనమాట. సో వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అవి వాళ్ళకి ఓకే అనిపిస్తే వాళ్ళు మనల్ని ఎంటర్ చేస్తారు అనమాట. లైక్ మనకి స్టాంప్ వేస్తారు, అప్పుడు మనం వెళ్ళొచ్చు యూఎస్ కి. అక్కడ కొంచెం తేడా జరిగినా కూడా వాళ్ళు మనల్ని డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మనం ఎయిర్పోర్ట్ నుంచే రిటర్న్ ఇండియాకి రావాలి. ఇలా చాలా తక్కువ కేసెస్లో జరుగుతుంది అనమాట. ఓన్లీ 10% కేసెస్లోనే జరుగుతుంది, అందరికి ఇలా జరగదు. 70% పీపుల్కి మంచిగా స్మూత్గా అయిపోతుంది ఇమిగ్రేషన్. ఒక 30% పీపుల్కి మాత్రమే సెకండ్ రౌండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో సెకండ్ రౌండ్ అయితే వాళ్ళు మిమ్మల్ని ఒక రూమ్కి తీసుకెళ్తారనమాట. రూమ్కి తీసుకెళ్ళినాక అక్కడ వాళ్ళు ఏదైనా చెక్ చేయొచ్చు అనమాట. మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, మీ లోన్ ఎక్కడ తీసుకున్నారు, ఆ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఇక్కడ యూనివర్సిటీ I-20 డీటెయిల్స్, మీరు ఏ యూనివర్సిటీస్కి అప్లై చేస్తారు, వాళ్ళు ఏ డాక్యుమెంట్ అడిగినా కూడా మీరు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా చూపించాలి. దాంట్లో వాళ్ళకి ఏదైనా తేడా వచ్చి సంథింగ్ ఏదైనా ఫేక్ ఉంటే మాత్రమే వాళ్ళు డిపోర్ట్ చేస్తారనమాట. 30% పీపుల్కి అందరినీ డిపోర్ట్ చేయరు. సెకండ్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళినంత మాత్రాన్ని ఇంకా అయిపోయింది అని ఏం లేదనమాట. మీరు కాన్ఫిడెంట్గా అక్కడ కూడా ఆన్సర్ చేసి అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా చూపిస్తే మళ్ళీ వాళ్ళు అంతా చెక్ చేసేసి ఓకే చేసేసి మళ్ళీ పంపించేస్తారు అంతే. సో 70% పీపుల్కి చాలా నార్మల్గా అవుతుంది కదా. సో ఆ క్వశ్చన్స్ ఏం అడుగుతారు బేసిక్గా, అండ్ కొన్ని టిప్స్ కూడా చెప్తాను. నేనైతే 2 times ఇమిగ్రేషన్ ఫేస్ చేశాను. ఫస్ట్ టైం నేను వచ్చేటప్పుడు, అంటే ఇండియా నుంచి యూఎస్కి వచ్చేటప్పుడు ఫస్ట్ టైం, అండ్ సెకండ్ టైం కూడా నేను మళ్ళీ ఇండియాకి వెళ్ళాను అనమాట డిసెంబర్లో. మళ్ళీ జాన్లో వచ్చాను అప్పుడు ఒకసారి. సో 2 times నా ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే కొన్ని బేసిక్ టిప్స్ చెప్తాను మీరు ఇమిగ్రేషన్కి వెళ్ళే ముందు. ఫస్ట్ టిప్ వచ్చేసి, మీరు ఎయిర్పోర్ట్లో దిగాక, ఫ్లైట్ దిగాక కొంచెం మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అవి చూసేసుకొని వెంటనే వెళ్ళిపోండి ఇమిగ్రేషన్ క్యూ దగ్గరికి. ఎందుకంటే కొంతమందికి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చింది అయితే నేను బెంగళూరు టు దోహా టు డాలస్ నా లాస్ట్ స్టాప్. ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. సో ఇమిగ్రేషన్లో కొంచెం లేట్ అయినా కూడా, అంటే నేను ఇప్పుడు ఒక 2 hours నా ఇమిగ్రేషన్ అయిపోతుంది అనుకుంటా, బట్ ఒక 3-4 hours అయినా కూడా నాకేం కాదు. కొంతమంది ఒకవేళ ఓక్లహామా వెళ్ళాలనుకున్నారు అనుకోండి డాలస్ నుంచి, వాళ్ళకి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. డాలస్కి వచ్చి డాలస్లో ఇమిగ్రేషన్ అయిపోయాక మళ్ళీ వాళ్ళు ఓక్లహామాకి వెళ్ళాలి. సో అలాంటప్పుడు ఇమిగ్రేషన్ కొన్నిసార్లు ఎక్కువ టైం తీసుకుంటుంది, 4 hours అలా కూడా తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ మనల్ని ఎక్కువసేపు ఏం చెయ్యరు, కానీ ఎక్కువ మంది పీపుల్ ఉంటారనమాట. క్యూ అంత ఉంటుంది. యుఎస్ సిటిజన్స్కి అంతా ఒక ఇమిగ్రేషన్ లేన్ ఉంటుంది, నాన్ యుఎస్ సిటిజన్స్కి అంతా ఒక ఇమిగ్రేషన్ లేన్ ఉంటుంది. మన ఫ్లైట్తో పాటు ఇంకేదైనా ఫ్లైట్ కూడా వచ్చింది అనుకోండి సేమ్ టైంలో, అప్పుడు ఎక్కువ మంది ఉంటారు కదా, దానివల్ల వెయిట్ టైం అనేది ఎక్కువ అవుతుంది. సో మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇమిగ్రేషన్ క్యూ దగ్గరికి వెళ్ళిపోండి. సో సెకండ్ టిప్ వచ్చేసి, ఇప్పుడు మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 5-6 members కలిసి వెళ్తున్నాం అనుకోండి, సేమ్ యూనివర్సిటీ, సేమ్ ఇక్కడ అపార్ట్మెంట్ కూడా సేమ్ తీసుకున్నాం, అంత ఓకే, అంత మంచిగా ఉంది. బట్ ఇమిగ్రేషన్లో మాత్రం కొంచెం జాగ్రత్త. అంటే మనం లైన్లో ఆ క్యూలో నిల్చొని గోల చేస్తూ మాట్లాడుతూ అట్లా ఉండకండి. ఎందుకు ఒక్కొక్కరు ఒక దగ్గర వెళ్ళిపోండి అట్లా అంటారు కదా, తెలియనట్టు ఉండండి అంటారు కదా. ఎందుకు అంటే ఇప్పుడు మేము 5-6 people కలిసి వచ్చినాం అనుకోండి, ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు 5-6 people కలిసి వచ్చారంటే మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్, మీరు అందరు కలిసి సేమ్ యూనివర్సిటీని ఎందుకు పెట్టుకున్నారు అట్లా, అంటే ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రొఫైల్ ఉంటుంది. అందరికీ జస్ట్ నాకు ఇదే ఇంట్రెస్ట్ అని చెప్పేసి అదే సేమ్ ఆన్సర్ ఏం చెప్పలేరు కదా. సో అవన్నీ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అన్నీ ఎందుకు అని చెప్పేసి ఎవరిది వాళ్ళు ఉండండి అని చెప్తారు. సో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్లో వెళ్ళకపోయినా కూడా జస్ట్ అందరు నిల్చున్న దగ్గరే కామ్గా ఉండండి అంతే. ఏదైనా మాట్లాడాలన్నా ఏమంటే ఏమని మాట్లాడండి, కానీ ఎక్కువ గోల చేయకండి. ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అంతా ఉండవు అనమాట. మళ్ళీ కాంప్లికేషన్స్, ఎందుకు అందరు కలిసి ఇక్కడికే వచ్చారు, సేమ్ యూనివర్సిటీ, సేమ్ అపార్ట్మెంటా, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అంతే. సో నెక్స్ట్, మీ ఫోన్లో డేటా, ఏదైనా అన్నెసెసరీ చాట్ ఉంటే అవన్నీ డెలీట్ చేసేయండి కంప్లీట్గా. ఇప్పుడు ఫోన్నే రీస్టోర్ చేసి ఏదో కొత్త ఫోన్ తీసుకొని వెళ్ళినట్టు అట్లా కూడా తీసుకొని వెళ్ళకండి. బికాస్ మరీ ఒక సెకండరీ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారనుకోండి, అసలు ఫోన్లో ఏం డేటా లేకపోయినా కూడా వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. వాళ్ళు డేటా మనది తెలుసుకోవాలి అంటే ఎలా అయినా తెలుసుకుంటారు. సో ఏదైనా అన్నెసరీ చాట్ ఉంటే అవి మాత్రం డెలీట్ చేయండి అంతే. ఈ ఫోన్ కూడా వాళ్ళు మాక్సిమం 70% పీపుల్కి చెక్ చేయరు. మిమ్మల్ని సెకండ్ రౌండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్తే మాత్రమే చెక్ చేస్తారనమాట. ఒక్కొక్కసారి సెకండ్ రౌండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో కూడా కొంతమంది ఫోన్ చెక్ చేయరు, జస్ట్ అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. మరి డౌట్ వస్తే అప్పుడు ఫోన్ చెక్ చేస్తారు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి అంతే. ఇప్పుడు ఫోన్లో మనం ఎవరితోనో చాట్ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది, మీరు ఎందుకు క్వశ్చన్ అడిగారు, ఇది మీకు ఏం అవసరం అని చెప్పేసి. అండ్ మీకు ఎవరైతే రిప్లై ఇస్తారో వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి,
డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా పెట్టుకోండి. మీరు వీసా ఇంటర్వ్యూకి ఏమేమైతే డాక్యుమెంట్స్ తీసుకెళ్తారో ఇక్కడ కూడా అన్ని తీసుకొని రండి యూఎస్కి. బికాస్ ఇమిగ్రేషన్లో ఏదైనా అడగచ్చు అనమాట. మీ లోన్ డాక్యుమెంట్స్, మీ ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని ప్రాపర్గా తీసుకురండి. మ్యాక్సిమం మీకు ఇవి ఏ డాక్యుమెంట్స్ అడగరు. మన కర్మ బాగోకపోతే మాత్రమే సెకండ్ రౌండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని అడుగుతారనమాట. లేకపోతే వాళ్ళు ఏం అడగరు. వన్స్ మన ఛాన్స్ వచ్చాక, మనం బూత్ దగ్గరికి వెళ్ళాక, సో ఫస్ట్ వచ్చేసి ఆఫీసర్ మనకు పాస్పోర్ట్, I-20, మన టికెట్ అడుగుతారు. సో ఈ 3 ఇచ్చేస్తామన్నమాట. ఈ 3 ఇచ్చాక వాళ్ళు చెక్ చేస్తూ వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ యువర్ విజిట్ అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ అడగచ్చు. బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ చెప్తాను ఏం అడుగుతారు అని చెప్పేసి. ఫస్ట్ ఒక పర్పస్ అడుగుతారు. సో మీరు ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీరు F1 స్టూడెంట్ వీసా పైన వస్తుంటే ఐ కేమ్ హియర్ టు పర్సూ మై మాస్టర్స్ సంథింగ్ అట్లా అంతే, జస్ట్ ఒక లైన్. మరి ఎక్కువ పెద్ద పెద్ద ఆన్సర్లు కూడా ఏం చెప్పకండి. ఒకవేళ మీరు జాబ్ కోసం వచ్చారు, సో మీరు జాబ్ రిలేటెడ్ కోసం వచ్చారని చెప్పేసి ఆన్సర్ చెప్పండి. లేదు విజిటింగ్ వీసా పైన వచ్చారు అంటే మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు, లైక్ ఆ డీటెయిల్స్ అని వాళ్ళు అడుగుతారు అనమాట. విజిటింగ్ వీసాకి సపరేట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, H1 వాళ్ళకి సపరేట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, స్టూడెంట్స్కి సపరేట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టూడెంట్స్ క్వశ్చన్స్ వచ్చేసి చాలా సింపుల్ అనమాట, ఎక్కువ అడగరు. సో ఫస్ట్ వచ్చేసి పర్పస్ అడుగుతారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అన్నట్టు అడుగుతారు అనమాట. సో మీకు ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేకపోతే సీనియర్స్ సంథింగ్ ఎవరైనా తెలిస్తే, రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేసి, వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్పండి. నెక్స్ట్ ఎక్కడ స్టే చేస్తామని చెప్పేసి అడుగుతారు. సో మీరు ఆల్రెడీ అకామిడేషన్ బుక్ చేసుకుంటే ఆ అకామిడేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు అకామిడేషన్ ఎక్కడ దొరకలేదు, సమ్ లీజ్ ఏం దొరకలేదు అంటే మీరు రిలేటివ్స్ హౌస్కి వెళ్తుంటే వాళ్ళ డీటెయిల్స్ అయినా ఇవ్వచ్చు. లేదు అలా ఎవ్వరు లేదు, ఏం తెలీదు అంటే ఇక్కడ ఏదో ఒక హోటల్ అయితే బుక్ చేసుకుంటారు కదా, ఆ హోటల్కి వెళ్తున్నా నేను, ఆ హోటల్ నుంచి యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీ దగ్గర మళ్ళీ నేను అకామిడేషన్ చూసుకోవాలి ఇంకా అని కూడా చెప్పొచ్చు అనమాట. వచ్చేసి క్యాష్ ఎంత క్యారీ చేస్తున్నారు అని అడుగుతారు. సో మీరు ఎంత క్యాష్ క్యారీ చేస్తే అది చెప్పండి. ఎక్కువ క్యాష్ తెచ్చుకోకండి, లైక్ బిలో $1,000 సరిపోతుంది. మిగతాది ఇంకేమైనా కావాలి అంటే మీ ఫోరెక్స్ కార్డ్ కానీ లేకపోతే జాల్వ్, ఇలా క్రెడిట్ కార్డ్స్ అలా ఉన్నాయి కదా, దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే $300 క్యారీ చేశాను. సో నెక్స్ట్ ఏమైనా ఈటబుల్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ పికిల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈటబుల్స్ ఏమైనా ఉన్నాయా మీ క్యాబిన్ బ్యాగ్ లో అని చెప్పేసి అడుగుతారు. సో ఇది ఎస్ ఆర్ నో, మీరు ఉన్నాయా లేదా అని చెప్పేస్తే అయిపోయింది. మాక్సిమం స్టూడెంట్స్ కి ఇవే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఇంతకు మించి ఇంకా అడిగారు అంటే, ఇంకొంచెం అడిగారు అంటే మీ యూనివర్సిటీ ఓరియంటేషన్ ఎప్పుడు, ఏ కోర్స్ తీసుకున్నావు, కోర్స్ గురించి చెప్పు, యూనివర్సిటీలో ఎవరైనా తెలుసా, ప్రొఫెసర్స్ ఎవరితోనో మాట్లాడినావా, సీనియర్స్ ఎవరితోనో మాట్లాడినావా, ఇలాంటి కొంచెం క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ సరిగా చేయకపోతే ఇంకొంచెం డెప్త్గా అడుగుతారు తప్ప, మీరు కరెక్ట్గా ఆన్సర్ చేశారనుకోండి ఈ క్వశ్చన్స్కి, వాళ్ళు ఏమన్నారనమాట, అయిపోయింది ఇంకా స్టాంప్ వేసి పంపించేస్తారు. సో ఈ క్వశ్చన్స్కి మీరు వీసా ఇంటర్వ్యూలో ఏమైతే ఆన్సర్స్ చెప్పింటారో ఇక్కడ కూడా అవే ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్స్ కూడా బేసిక్ క్వశ్చన్సే. మీరు వీసా ఇంటర్వ్యూకి ఏమైతే ప్రిపేర్ అవుతారో ఇక్కడ కూడా సిమిలర్గా అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. అండ్ మీరు DS-160లో ఏదైతే ఫిల్అప్ చేస్తారో అవే ఆన్సర్స్ వీసా ఇంటర్వ్యూలో కూడా చెప్పాలి, అండ్ ఇమిగ్రేషన్లో కూడా అవే చెప్పాలి. లైక్ 3 టాలీ అయ్యేలా చెప్పాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చెప్పినా కూడా వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఒక ఆన్సర్ చెప్తారు, వాళ్ళు ఏదైనా ఫామ్ చెక్ చేసినప్పుడు దాంట్లో ఇంకొకటి ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ పక్క డౌట్ వస్తుంది, అప్పుడు దానివల్ల ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది అనమాట. సో మనం కరెక్ట్గా అన్ని ప్రాపర్గా ఫిల్ చేస్తే మనకు ఉన్నది ఉన్నట్టే చెప్తాం, ఎక్స్ట్రా చేంజ్ చేసేది ఏం లేదు కదా. సో ఈ క్వశ్చన్స్ అందరికీ అన్ని క్వశ్చన్స్ అడగరు అనమాట. నాకైతే ఒక 2 to 3 క్వశ్చన్స్ అడిగారు అంతే. సో ఆ 2 to 3 క్వశ్చన్స్ అయిపోయాక మన ఫింగర్ ప్రింట్స్ తీసుకొని స్టాంప్ వేసేసి పంపించేస్తారు, అంతే ఉంటుంది. ఇంకా అంతకు మించి పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు. మెయిన్గా టెన్షన్ పడకండి, వాళ్ళతో చాలా కూల్గా మాట్లాడండి, వాళ్ళు చాలా కూల్గా ఉంటారు. అదొక ఇంటర్వ్యూ అన్నట్టు కూడా కాదు, ఏదో జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నారు ఒక ఆఫీసర్తో అనుకొని క్యాజువల్గా మాట్లాడండి అంతే. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి డాక్యుమెంట్స్ అన్ని మీరు క్యాబిన్ బ్యాగ్లో మాత్రమే పెట్టుకోండి. చెక్ ఇన్ బ్యాగ్లో ఏ డాక్యుమెంట్ కూడా పెట్టొద్దు. ఎందుకంటే ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోయినాకనే మీరు చెక్ ఇన్ బ్యాగ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తారనమాట, దానికి ముందే వెళ్ళరు. సో మీరు అన్ని క్యాబిన్ బ్యాగ్లోనే పెట్టుకోండి, అన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేయండి. మీరు వీసా ఇంటర్వ్యూకి ఏదైతే తీసుకెళ్తారో అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. ఫస్ట్ సపోజ్ ఒకవేళ ఆఫీసర్ అడిగితే ఏదో ఒకటి మీకు అంటే ఆ డాక్యుమెంట్ లేకపోయినా మళ్ళీ మనకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి అన్ని క్యారీ చేయండి. సో వన్స్ మీ స్టాంప్ ఇక్కడ అయిపోతే మీరు వెళ్ళి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్మూత్గా అయిపోతుంది. సో నాకు 2 times ఇలా స్మూత్గానే అయిపోయింది అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ యూనివర్సిటీ అని అడిగారు. సో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ డెంటన్ అని చెప్పేసి చెప్పాను. తర్వాత నాకు ఈ ఫుడ్ ఏమైనా క్యారీ చేస్తున్నావు అంటే నో అని చెప్పాను. అంతే, ఈ 2 questions మాత్రమే అడిగారు ఫస్ట్ టైం అయితే. ఇంకా తీసుకొని ఫింగర్ ప్రింట్స్ తీసుకొని పంపించేశారు అంతే. సెకండ్ టైం వచ్చినప్పుడు అయితే జస్ట్ ఒక క్వశ్చనే, ఎక్కడ ఉంటున్నావు అంటే నేను ఆల్రెడీ ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్ నేను లీజ్లో ఉన్నా, సో నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పాను అంతే. జస్ట్ పంపించేశారు అనమాట. అసలు ఏం క్వశ్చన్స్ అడగలేదు. నాతో పాటు వచ్చిన వాళ్ళకి సెకండ్ టైం కూడా ఏం క్వశ్చన్స్ అడగలేదు అనమాట. నార్మల్గా ఫస్ట్ టైం మనం వచ్చేటప్పుడు కొంచెం తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, సెకండ్ టైం F1 పైన వస్తున్నా కూడా కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి అంటారు. బట్ నాకైతే ఏం అడగలేదు, జస్ట్ ఒక 1 or 2
క్వశ్చన్స్ అడిగారు, అంతే పంపించేశారనమాట. కొంతమందికి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఇది స్మూత్గా అయిపోతుందా. సెకండ్ రౌండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి కొంతమందిని తీసుకెళ్తారు కదా. ఎందుకు తీసుకెళ్తారు అంటే, ఇప్పుడు ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు అడిగేటప్పుడు మీరు ఏదైనా ప్రాపర్గా చెప్పకపోయినా, లేకపోతే ఇప్పుడు I-20లో ఒకటి ఉంటుంది, మీరు ఏదైనా వేరే చెప్పినా సంథింగ్ వాళ్ళకి ఏదైనా కొంచెం డౌట్ వచ్చినా కూడా వాళ్ళు సెకండ్ రౌండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి తీసుకెళ్తారనమాట. సో అక్కడ తీసుకెళ్ళినాక రూమ్లో, అంటే నాకు తెలిసిన ఒక 2-3 నేను విన్నాను. సో వాళ్ళైతే ఏం చెప్తారంటే, కొంతమందికి 4 hours అవుతుంది, కొంతమందికి 1 day కూడా అవుతుంది అనమాట. అసలు మన ఫోన్ యాక్సెస్ ఉండదు, మనం ఎవరికి కాల్ చేయలేము, జస్ట్ ఒక ఇన్ఫార్మ్ చేయడానికి ఒకసారేమో ఇస్తారంట అంతే. బట్ అంటే ఆ టైం అంతా ఎంత భయం వేస్తుంటుంది వాళ్ళకి, ఆ ఫీలింగ్ అసలు ఏంటి, ఏమడుగుతారు ఏంటి అని చెప్పేసి చాలాసేపు వెయిట్ టైమే ఉంటుంది అనమాట. మధ్యలో వాళ్ళు వచ్చి కొంచెం సేపు మాట్లాడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ మాట్లాడతారంట. సో వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మ్యాక్సిమం క్వశ్చన్స్, కొంతమందికి ఏమో మీకు ఏ యూనివర్సిటీస్కి అప్లై చేశారు, యూనివర్సిటీ నుంచి అంటే మీకు I-20 ఏ మెయిల్స్ నుంచి వచ్చాయి, ఆ మెయిల్స్ చూపించమంటారు, ఆ మెయిల్ ఓపెన్ చేసి చూపించాలి. సో ఆ మెయిల్స్ చూపించమంటారు. అలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. కొంతమందికి మీకు లోన్ కానీ సేవింగ్స్ కానీ ఇలాంటి డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తారు. అండ్ ఇంకొంతమందికి మీ ఫోన్ ఇప్పించుకొని మీ ఫోన్ మొత్తం చూస్తారనమాట. మన వాట్సాప్, టెలిగ్రామ్, మనం ఏం యూజ్ చేస్తున్నామో అన్నీ చెక్ చేస్తారు. వాళ్ళకి దాంట్లో ఏదైనా కొంచెం దొరికినా కూడా వాళ్ళు దానిపైన 1,00,000 క్వశ్చన్లు వేస్తారనమాట. మనం అన్నిటికీ కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తే అక్కడ కూడా ఏం ప్రాబ్లం కాదు. అక్కడ కూడా ఏదైనా కొంచెం వాళ్ళకి తేడా కొట్టి ఏదైనా ఇది ఫేక్ డాక్యుమెంట్ అని తెలిస్తే మాత్రం కంపల్సరీగా డిపోర్ట్ చేస్తారనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఏది ఫేక్ పెట్టకండి. మీది నార్మల్గానే, అంటే ఒరిజినల్గా ఎలా ఉందో ప్రొఫైల్ అలానే రండి. ఇప్పుడు యాక్సెప్టెన్స్ బాగానే వస్తున్నాయి అనమాట డిఫరెంట్ యూనివర్సిటీస్. ఇక్కడ ఓన్లీ CGPA వైస్ అయ్యే ఉండదు, డిఫరెంట్ మీకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదైనా మంచి ఉన్నా కూడా మీకు యూనివర్సిటీ యాక్సెప్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఏది ఫేక్ చేయాలనుకోకండి, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో వస్తేనే సేఫ్ అనమాట. కొంచెం మనం అటు ఇటు అయినా కూడా డిపోర్ట్ అయిపోతాము. అండ్ నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పింది, వాళ్ళకి తెలిసిన కజిన్ ఎవరో అంట. సో వాళ్ళది ఏమైంది అంటే, అబ్బాయికి I-20 అడిగినప్పుడు I-20 ఒకటి ఇవ్వకుండా I-20తో పాటు వేరే ఒక 2 డాక్యుమెంట్స్ ఇచ్చేసాడంట. ఆ 2 డాక్యుమెంట్స్ ఏంటంటే 2 లోన్ అప్రూవల్ డాక్యుమెంట్సే, కానీ ఒకటి ఫేక్, ఒకటి ఒరిజినల్. సో ఫేక్ వచ్చేసి కొన్ని యూనివర్సిటీస్కి I-20 మనం రిక్వెస్ట్ చేయాలన్నా కూడా మన దగ్గర ఇంత ఫండ్స్ ఉన్నాయి, లేకపోతే సేవింగ్స్ ఉన్నాయి, లోన్ ఉంది అనేది ఏదో ఒకటి చూపించాలి కదా, ఇట్లా ప్రూఫ్ లాగా. సో దానికన్నట్టు కొంతమంది తీసుకుంటారు కదా ఆ డాక్యుమెంట్. అండ్ మన I-20 వచ్చి మళ్ళీ ఇప్పుడు నార్మల్ వీసా ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు ఒక లోన్ డాక్యుమెంట్ ఉంటుంది కదా. సో అలా 2 ఇచ్చేసరికి ఒకటి వాళ్ళకి ఫేక్ అని అది అర్థమైంది. మరి వాళ్ళు ఎలా వెరిఫై చేసుకున్నారు ఏమనేది అయితే డీటెయిల్స్ వాళ్ళకు కూడా అర్థం కాలేదంట. కొంచెం సేపు వెరిఫై చేసుకున్నాక ఇట్లా 2 ఎందుకు ఉన్నాయి అట్లా అని చెప్పేసి దానిపైన చాలా క్వశ్చన్స్ అడిగి ఆ అబ్బాయిని డిపోర్ట్ చేసేసారు. ఆ అబ్బాయి రిటర్న్ ఇండియా వెళ్ళిపోయాడంట. సో చాలా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు ఏం డాక్యుమెంట్స్ అడిగితే అవి మాత్రమే ఇవ్వండి, ఎక్స్ట్రా ఏదో ఒకటి ఇవ్వకండి. అసలు ఆ అబ్బాయి ఎంత బ్యాడ్ లక్ చూడండి, అసలు ఆ అబ్బాయిని ఏం క్వశ్చన్స్ అడిగేటోళ్ళే కాదు, ఆ అబ్బాయి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి మరీ ఇది చేసుకున్నాడు. సో మన చేతిలో అయితే ఏం ఉండదు, ఒకరికి ఈజీగా ఉండొచ్చు, ఒకరికి టఫ్గా ఉండొచ్చు. అండ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్ ఎక్కడ ఈజీ అంటే, నేనైతే డాలస్లో వచ్చాను, ఇంతదాకా నేను డాలస్లో అయితే వినలేదనమాట, ఇలా నెగిటివ్గా అయితే వినలేదు. కొంచెం న్యూయార్క్, చికాగో ఇటు సైడ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి విన్నాను అనమాట. శాన్ ఫ్రాన్సిస్కో ఇక్కడ ఇమిగ్రేషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి విన్నాను. సో ఇక డిపెండ్స్ అనమాట, అక్కడ కూడా కొంచెం ఈజీ. ఇప్పుడు వీసా ఇంటర్వ్యూ లాగానే కదా, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళందరికీ అప్రూవ్ అవుతుందంటే అట్లా ఏం లేదు, రిజెక్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, మనం న్యూయార్క్ వెళ్ళినంత మాత్రాన అందరికీ ఇట్లా ఇమిగ్రేషన్ టఫ్ ఉంటుంది అంటే అలా ఏం లేదనమాట. ఎక్కడైనా మనం కాన్ఫిడెంట్ గా చెప్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ అందరికీ డౌట్ ఉండేది ఏంటి అంటే, ఇప్పుడు నా కాలేజ్ డాలస్ లో, కానీ నేను న్యూయార్క్ లో దిగాలి అనుకుంటున్నా. న్యూయార్క్ లో సమ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తర్వాత ఇక్కడికి వస్తున్నా అంటే అప్పుడు మనకు ఇమిగ్రేషన్ లో పక్కా ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది, మీది డాలస్ లో కదా యూనివర్సిటీ, ఎందుకు న్యూయార్క్ వచ్చావు, న్యూయార్క్ లో ఎవరు తెలుసు, ఎక్కడ ఉంటున్నావు, ఇవన్నీ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనమాట. న్యూయార్క్ నుంచి డాలస్ కి ఎట్లా వెళ్తావు అని చెప్పేసి అన్ని క్వశ్చన్స్. సో మీరు ప్రాపర్ గా, ఇప్పుడు మీరు న్యూయార్క్ కి ఎందుకు వెళ్తున్నారు, అక్కడ నిజంగా మీ రిలేటివ్స్ ఉన్నారా, సో రిలేటివ్స్ ఉన్నారు, నేను వాళ్ళని కలవడానికి వచ్చాను, నాకు ఇక్కడ కొత్త కదా కొంచెం సెటిల్ అవ్వడానికి, అలా ఆన్సర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఉన్నారా, ఫ్రెండ్స్ ని కలవడానికి వచ్చాను, అలా ఆన్సర్ చేయొచ్చు. సో మీ ఆన్సర్ పర్ఫెక్ట్ గా ట్రూగా ఉండాలంతే. మరి ఏదో ఊరికేనే ఇక ఫేక్ గా ఆన్సర్ ఏదో ఒకటి చెప్పాము అన్నట్టు మాత్రం వాళ్ళకి అనిపించద్దు. సో ప్రాపర్ ఆన్సర్ ఇస్తే అక్కడ కూడా ఏం ప్రాబ్లం కాదనమాట. బట్ సేఫ్ సైడ్ ఉండాలి అంటే, ఇప్పుడు మీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ మీ యూనివర్సిటీకి దగ్గరలో పెట్టుకుంటే బెటర్ అనమాట. ఎక్కువ క్వశ్చన్స్ రేజ్ అవ్వకుండా ఉంటాయి. బట్ దూరం ఉన్నా ఏం కాదు, బట్ దగ్గర ఉంటే బెటర్ అంతే.
అండ్ మనం యూఎస్కి 30 డేస్ ముందు మాత్రమే రావాలి. ఇప్పుడు మన I-20లో మన స్టార్ట్ డేట్ ఆగస్ట్ 21 అలా ఉందనుకోండి. సో ఇప్పుడు మీరు జూలై 18 అదే 30 డేస్ ముందు మాత్రమే రావాలన్నమాట. అంతకంటే ముందు వచ్చినా కూడా మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. ఓన్లీ 30 డేస్ ముందు రండి. అట్లని చెప్పేసి మరీ లేట్గా కూడా రాకండి. లేట్గా వస్తే మళ్ళీ మనం లేట్ అరైవల్ రిక్వెస్ట్ అని చెప్పేసి పెట్టాలన్నమాట. మన యూనివర్సిటీ స్టార్ట్ డేట్ కంటే లేట్ వచ్చినాం అనుకోండి, మళ్ళీ అప్పుడు ఇమిగ్రేషన్లో క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకు మీరు లేట్ వచ్చారు అని చెప్పేసి. అప్పుడు మనం యూనివర్సిటీ దగ్గర నుంచి వేరేది ఒక లేట్ అరైవల్ రిక్వెస్ట్ అని చెప్పేసి రేస్ చేసి అది అప్రూవల్ తీసుకొని చూపించాల్సి ఉంటుంది అనమాట. సో 1 వీక్ ముందు వచ్చేలా ప్లాన్ చేసుకోండి, ఆర్ ఎల్స్ 2 వీక్స్ బెటర్ అనమాట. మరి 1 మంత్ ముందు వచ్చినా కూడా మీకు ఇక్కడ ఎవరు రిలేటివ్స్ ఎవరు లేకపోతే 1 మంత్ ముందు వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా బర్డన్ అవుతాయి. 2 వీక్స్ ముందు వస్తే కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. ఒక 1 వీక్ ఇక్కడ క్లైమేట్ అంతా అడ్జస్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ వీక్లో మీరు ఏమైనా ఇక్కడ షాపింగ్ ఏమైనా చేసుకుని మళ్ళీ నెక్స్ట్ వీక్కి కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. సో ఒక 2 వీక్స్ ముందు వస్తే బెటర్. 1 వీక్ ముందు వచ్చినా కూడా సరిపోతుంది అనమాట. అండ్ అకామిడేషన్ చూసుకోండి ప్రాపర్గా ఎక్కడ ఉంటారో, బికాస్ ఇక్కడికి వచ్చాక చూసుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ ఎవరు లేకపోతే. అక్కడి నుంచే మీరు చూసుకోండి అకామిడేషన్ కూడా. తెలిసిన కొన్ని టిప్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే కింద షేర్ చేయండి. అండ్ నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. సో అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు మనం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.